కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ కారిడార్లో హై అలర్ట్ ప్రకటించారు అటవీ శాఖ అధికారులు. ఓవైపు పులులు, మరోవైపు ఏనుగు స్వైర వ్యవహారంతో స్థానిక ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో 16 గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించి బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఏనుగు తిరుగుతున్న ప్రాంతంలోనే 3 పులులు సంచరిస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే ఏనుగు దాడిలో 2 రైతులు మృతి చెందారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, చెప్పండి. ఓవైపు ఏనుగు, మరోవైపు పులుల సంచారంతో గ్రామాల్లో అలర్ట్ ప్రకటించాలని తెలుస్తోంది. ఈ వివరాలు ఏంటి? మరి గ్రామాల్లోని ప్రజల పరిస్థితి ఏంటి? మరి నిత్యావసరాల కోసమైనా వాళ్ళు బయటికి రావాల్సిన పరిస్థితి వస్తుంది కదా, మరి ఏంటి సిచ్యువేషన్ అక్కడ? ప్రస్తుతానికి 2 రైతులు ఏనుగుతో కీసలాటలు చనిపోవడంతో ప్రజలు మాత్రం ఖచ్చితంగా అలర్ట్ గా ఉండాలని, అవసరమైతే తప్ప బయటికి రావద్దని ఇప్పటికే కొమరం భీం జిల్లా ఎస్పీ సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా ఏనుగుల జాడ కోసం మరియు పులుల జాడ కోసం 10 ప్రత్యేక బృందాలుగా అటవీ శాఖ అధికారులు అయితే 10 ప్రత్యేక బృందాలుగా విడిపోయి అడవిని అయితే జల్లెడ పడుతున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే చేన్లకు కానీ పొలాలకు వెళ్లే కానీ రైతులు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడైతే మేము సమాచారం అందించే వరకు అయితే మీరు వెళ్ళొద్దనేది ఒక సూచన అయితే ఫారెస్ట్ అధికారులు అయితే చేశారు. ఫారెస్ట్ అధికారులు మరియు పోలీస్ అధికారులు కలిసి ఈ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. చింతలమానేపల్లి నుంచి వచ్చే రూట్ మాత్రం బ్లాక్ చేశారు. పోలీసులు చాలా పకడ్బందీతో బందోబస్తుతో ఆ రూట్ బ్లాక్ చేశారు. ఎందుకంటే ఒకవైపు ఏనుగు, మరొక వైపు పులి అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ఆరా తీస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో ఉన్న ఆ ఊర్లు కాబట్టి మహారాష్ట్ర నుంచి వచ్చాయా లేదంటే పులులు ఎక్కడి నుంచి వచ్చాయని 3 పులులు ఒక్కసారి రావడంతో ఒక్కసారిగా కొమరం భీం జిల్లా ఉలిక్కి పడింది. ఎందుకంటే ఈ 3 పిల్లలు దారి తప్పొచ్చాయా, లేదంటే ఆహారం కోసం వచ్చాయా, లేదంటే ఇంకే కారణాలతో వచ్చాయా అనేది అది అటవీ శాఖ అధికారులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ మొత్తంగా చూసుకున్నట్టయితే అటవీ శాఖ అధికారులు ఇవి ఏంటిది ఏదనేది ఒక ప్రకటించే వరకు మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఏదైతే అటవీ శాఖ అధికారులు మరియు పోలీసు అధికారులు అయితే సూచిస్తున్నారు. సంతోషి. రైట్ అరుణ్, థ్యాంక్ యూ. రైట్ అరుణ్, థ్యాంక్ యూ.